పొత్తుల పేరుతో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఏపీలో వైఎస్ఆర్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ వెనకే ఉంటారని పరోక్షంగా అన్నారు. మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవని, ఉంటే కేవలం ప్రజలతోనే పొత్తు ఉంటుందని అన్నారు. పార్టీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం జనసేన పార్టీలు కూటమితో బలంగా ఉన్నామని చెప్తుంటే, మరోవైపు వైనాట్ 175 అంటూ వైసీపీ కూడా దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనతో వైసీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఏంటి ఈ వాళ్ళేమో బలంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు, మీరేమో వైనాట్ 175 అన్నారు, ఏంటి మీ ధైర్యం? మాకు ప్రజా సంక్షేమే చేయంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఒక సంకల్పం చేసుకుని తను పాదయాత్ర చేస్తున్నప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని వర్గాల్ని కలుపుకొని వారందరితోటి కలిసి మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుని ఆ కష్టసుఖాలకు అనుకూలంగా ఇవాళ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుచేత ప్రతి ఒక్కరి గుండెలను కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాకనే మాకు మేలు జరిగింది, మా ఆర్థికంగా మేము కొంచెం పుంజుకోగలిగాము, మా పిల్లలు చదువుకోగలుగుతున్నారు, ఇవాళ కొండకందేటటువంటి ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు కానీ లేదా విదేశీ చదువులు కానీ మా పిల్లలు చదువుకోగలుగుతున్నారు అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అవ్వచ్చు, లేకపోతే అమ్మఒడి లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్క బిడ్డని చదివించుకునేటటువంటి అవకాశం కల్పించాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మా అందరి గుండెల్లోనూ ఒక దేవుడిగా ఉన్నాడు అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. ఏదైతే ప్రజల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారో ఆ స్థానమే ఇవాళ మమ్మల్ని గెలిపిస్తుంది అనేటటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. సంక్షేమ కార్యక్రమాల పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేశారు, అభివృద్ధి వైపు దృష్టి పెట్టలేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ, దాన్ని ఏం చెప్తారండి? ఇవాళ అభివృద్ధి వైపు దృష్టి పెట్టలేదు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కోట్లు వెచ్చించడం జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలకు కూడాను. ఇవాళ స్కూల్స్ అభివృద్ధి చెందినవి అంటే నాడు నేడు పథకంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే అభివృద్ధి చెంది. అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కుంటిసాకు వారి ప్రభుత్వంలో రోడ్లు బాగుని పరిస్థితుంది, అవన్నీ వాళ్ళు బాగు చేశారా? ఇవాళ వాటర్ సప్లై ఇవాళ చాలా గ్రామాలకు ఇవ్వటం జరిగింది. ఇవాళ చాలా స్కీమ్స్ అంటే నీటికి సంబంధించినటువంటి నీటి సమస్యలు తీర్చడానికి సాగునీరు అవ్వండి, త్రాగునీరు అవ్వండి, చాలా సమస్యల్ని తీర్చింది ప్రభుత్వం. అంతకుముందు మీరు ఏం చేశారు? మీరు చెప్పగలరా? మేము చేసింది ఏంటో మేము చెప్పగలం. మీరు ఎక్కడికైనా రండి, మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ప్రజల అభివృద్ధికి ఏం చేసింది, ప్రజల సంక్షేమానికి ఏం చేసింది అన్నది మేము చెప్పగలం. మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం. మీరు ఎట్ ఎనీ టైం మీ ఇష్టం వచ్చినటువంటి సమయాన్ని నిర్దేశించుకోండి, మీకు ఇష్టమైనటువంటి ప్రదేశానికి రమ్మనండి, ఒంటరిగా కూడా వచ్చి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఆదాయం 50 రూపాయలు ఉంటే దానిలో ఖర్చు మాత్రం 120 రూపాయలు చూపించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు, దానికి ఏం చెప్తారు? అంటే విస్తృతమైనటువంటి ప్రచారం చేసుకుని అప్పులు పాలు చేసేయడం అని చెప్పేసి చెప్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటిది రాష్ట్రం 2 ముక్కలు చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నోరేమైంది, రాష్ట్రం విడిపోతే మనకి మాడిపోయిన రొట్టెలాంటిది వస్తుంది, వాళ్ళకి పూర్తి స్థాయి అభివృద్ధి ఉన్నటువంటి ఏరియా వాళ్ళకి వెళ్తుందని కూడా తెలుసు అతనికి. అక్కడ ఆదాయ వనరులు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వాళ్ళకి వెళ్ళింది తెలంగాణకి. మనకి మిగిలింది ఏంటి? ఇవాళ రాష్ట్రం నడవాలి, రాష్ట్రంలో సంక్షేమం ఉండాలన్నా, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు చేయలేదా అప్పు అని అడుగుతున్నాను. వాళ్ళు అప్పులు చేస్తారు, ఎవరికి ఉపయోగించారు? మీ గోదాములు నింపుకోవడానికి ఉపయోగించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమానికి ఉపయోగించాడు, ప్రజల అభివృద్ధికి ఉపయోగించాడు తప్ప తన స్వలాభం కోసమేమీ అప్పులు చేయలేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మాట తప్పును మడమ తిప్పుని చెప్పిన తర్వాత మద్య నిషేధం విషయంలో కావచ్చు, సిపిఎస్ రద్దు విషయంలో కావచ్చు, అంగన్వాడీ వర్కర్లకు తెలంగాణలో సమానంగా జీతం ఇస్తానన్న ఈ అంశాల్లో కూడా ఒక్క అంశంలో కూడా ఆయన సక్సెస్ కాలేదని చెప్పి మద్య నిషేధం అన్నది అంచెల వారీగా చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అదే రకంగా చేసుకుంటూ రావటం కూడా జరుగుతుంది. మీరు చూసారు తెలుగుదేశం టైంలో కనీసం
ఎక్కడా కూడా అమ్మకుండా, హోటల్స్లో కూడా అమ్మకుండా చూస్తామని చెప్పారు. ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు కాదే, నువ్వు పెట్టి ఇంకా క్లోజ్ చేసుకుంటా వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వాస్తవాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఎస్ దానికి ఆయన ఒక ప్రత్యామ్నాయ పద్ధతి చెప్పారు. అది ఉద్యోగస్తులు ఆలోచించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. సిపిఎస్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేటటువంటి విధానంలోనే ఉంటుంది. అదేవిధంగా కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచన చేసి 11 హామీలు కావాలి వీళ్ళు అడగటం జరిగింది అంగన్వాడీలు. అదే ఆలోచించండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గతంలో వీళ్ళు జీతాలు పెంచమనో లేకపోతే మా సమస్యలు ఇవన్నీ వెళ్ళినప్పుడు గుర్రాలతో తొక్కించారు, వాటర్ క్యానింగ్లు చేయించారు. మేమేమో ఆ టైపు ఇదికి వెళ్ళలేదు. మీరు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, పౌష్టికాహారం అందక, లేకపోతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాం. కానీ ఎవరి మీద వాడి మీద గుర్రాలతో తొక్కించడం, లేకపోతే లారీలు ఇడిచిపెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు ఏమి మేము చేయలేదే. మేము మంచిగానే అడుగుతున్నాం, మీరు కంగారు పడద్దు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. మహిళా సంక్షేమానికి ఇంత కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు రుణమాఫీ చేశాడు ఆయన. 0 వడ్డీ రుణాలని సక్రమంగా ఇవాళ ఇప్పిస్తున్నారు. ఎక్కడా కూడా లంచమన్నది లేకుండా నిర్వహించేటటువంటి విధానంలోనే కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఇవన్నీ మహిళల కోసం చేసినటువంటి మహిళలు మహారాణులుగా ఉండాలి అని ఇళ్ల స్థలాల మహిళల పేరు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. అంగన్వాడీ వారి బాధలు ఆయనకి తెలుసు, ఆశా వర్కర్ల బాధలు తెలుసు, వివోఏల బాధలు తెలుసు. ఖచ్చితంగా న్యాయం ఆయన ద్వారానే జరుగుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయానికి వస్తే సీట్ల మార్పులు చేర్పులు, కొంతమంది ఏకంగా 10 మంది మంత్రులు ఇప్పుడు ఫీల్డ్లో లేరంటే ఖచ్చితంగా వైసీపీ తన ఓటమిని ఒప్పుకున్నట్టేనే మన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి రూరల్లో మీటింగ్లో అన్నారు. చంద్రబాబు గారు మాట్లాడే మాటలకి ఒక అర్థం బద్దం ఉంటుందని ఎప్పుడూ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు గారు కానీ కొన్ని పత్రికలు కానీ ఇవాళ రాసినటువంటి రాతలు కానీ అన్నీ కూడా అబద్ధాలే. అవన్నీ అందరికీ తెలుసున్నటువంటి విషయాలు, ప్రజలు గమనిస్తున్నారు ఏం చెప్తున్నారు అన్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కబుర్లు చెప్తున్నాడే, ఆ రోజుని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తానంటే ఎలక్ట్రికల్ వైర్, కరెంటు వైర్లు దండాల కింద ఉపయోగించుకుంటారా అని అడిగాడు ఆయన. కానీ ఇచ్చి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆరోగ్యశ్రీ లాంటి బృహత్తరమైనటువంటి పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. వాటిని కంటిన్యూ చేస్తూ తండ్రికి మించిన తనయుడిగా ఉండాలనేటటువంటి ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఒక్క విషయం ఆలోచించుకుంటే, పసుపు కుంకుమ ఇస్తానని చెప్పేసి చెప్పాడిగిన ఎంతమందికి పసుపు కుంకుమ కింద ఈ డ్వాక్రా ఆడపడుచులకు ఇచ్చాడో చెప్పని చెప్పేసి అడుగుతున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. జన్మభూమి కమిటీలు సిఫార్సు మేరకు ఇస్తున్నారు, పచ్చ చొక్కా కట్టుకోవాలి, లేకపోతే పచ్చ ప్యాంట్ వేసుకోవాలి, పచ్చ చీర కట్టుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఏం లేదే, ఇంటింటికి వాలంటీర్ని పంపిస్తున్నారు. అది తెలుగుదేశం ఇల్లా, వైసీపీ ఇల్లా, కాంగ్రెస్ ఇల్లా అనేది చూడలేదే. వాళ్ళు ఎవరికి ఓటేస్తారన్నది కూడా ఆలోచన చేయలేదే. అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి చేశారు. నిజంగా ఆలోచించుకుని ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి జై అంటారు, కానీ చంద్రబాబు చేసినటువంటి అరాచకాలన్నీ చూసాక ఇంకేమీ చెయ్యండి అనేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ ఆయన చెప్పేటటువంటి కబుర్లన్నీ కూడా మామూలుగా మనకి కింద అరిచేతిలో చూపిస్తాడు, ఆకాశంలో చెప్తాడు కబుర్లు. అరిచేతి నుంచి ఆకాశానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంత సమయం అవుతుంది అన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నాం, వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇటు పరిస్థితులు కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పి ముందుకెళ్తున్నారు. మరి మీరు ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా వైసీపీ ఓట్లు చీలేటటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేది లేదు ఎవరు కూడాను. ఎక్కడైనా సీట్లు సర్దుబాటు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచన ఎప్పుడూ చేయరు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఏదో చెప్పాలి, ప్రజల్ని మోసం చేయాలి, ఇవన్నీ గ్లోబల్స్ అండి. ఖచ్చితంగాను ఆయనకి మొదటి నుంచి అలవాటు గ్లోబల్స్. జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు ఏం వేటేయలేదు, జనాలను ఏం పోటేయలేదు. వేసింది మామగారి దగ్గర నుంచి వెన్నుపోట్లు పొడుచుకుంటూ వచ్చింది చంద్రబాబు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు మీరు. వైఎస్ షర్మిల ఏపీలో అడుగుపెట్టడం వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టిందనేది చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేరండి. ఖచ్చితంగా మేము బలంగానే ఉన్నాము. ఇంకొక 100 షర్మిలాలు వచ్చినా, ఇంకొక 100 మంది పైనుంచి చంద్రబాబులు వచ్చినా మేమేమీ జడిసేది లేదు. మేము అందరం ఒకటే చెప్తాం, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి సింహమే,
మా పార్టీ అభ్యర్థులు సింహాలే. ప్రత్యేకంగా రాజా గారు ఒక ఓటేస్తే ఇంట్లో నలుగురు పనిచేస్తున్నారు అనేది మీ కుటుంబం మీద వస్తున్న మంచి కామెంట్, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఎప్పుడు కూడా రామ్మోహన్ గారు ఒక్క విషయం చెప్పేవారండి, నా భర్త జగన్మోహన్ రామ్మోహన్ గారికి ఒకటే ఆలోచన, ఈ రాజకీయం అన్నది ఖచ్చితంగా ప్రజాసేవ అనేటటువంటి దృక్పథంతో వెళ్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచన నా భర్త జగన్మోహన్ రామ్మోహన్ గారు. అదే ఆలోచన వంట పట్టించుకున్న నా కుమారులు రాజా కానీ గణేష్ కానీ అదే బాటలో నడుస్తున్నారు. మా ఆలోచన ఎంతసేపు ఒక పోస్ట్మెన్ ఉద్యోగం చేయాలి, ప్రజలకి వాళ్ళ సమస్యల్ని ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉందో అక్కడ పరిష్కారం చేయాలి, ఆఫీసులు ఉన్నాయో అక్కడ పరిష్కారం చేయాలి. ఒకవేళ అక్కడ పరిష్కారం కాకపోతే హైయర్ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం చేయాలి. ప్రభుత్వ వ్యవస్థలు చిన్న వ్యవస్థల నుంచి పై వ్యవస్థ వరకు అక్కడి నుంచి మళ్ళీ సమాధానం తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాలి. అంటే పోస్ట్మెన్ చేసేది ఏంటంటే ఒక లెటరు, నాకు ఒక 25,000 అవసరం అమ్మా, నేను కష్టంలో ఉన్నాను ఆర్థికంగా అని చెప్పిన తల్లికి ఒక ఉత్తరం రాశాను అనుకోండి, మళ్ళీ నా తల్లి రాయొచ్చు నాకు 25,000 ఇవ్వలేను, నేను 10,000 ఇస్తాను అని చెప్పేసి. అందుచేత ఆ 10,000 ఇస్తానని మా అమ్మ రాసిన ఉత్తరం కానీ, ఓ 25,000 కావాలని నేను రాసిన ఉత్తరం కానీ, రెండూ కూడా ఒక పోస్ట్మెన్ చేరవేస్తుంది. ఇక్కడ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది రాజకీయంగా అభ్యర్థులుగా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో లేకపోతే ఇది ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళాలి. అదే రకంగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకురావాలి. అంతేకాకుండా ఒక కన్నతల్లి లాంటి పరిపాలన అందించాలి అనేది రామ్మోహన్ గారి దృక్పథం, ఆయన లక్ష్యం కూడా. కన్నతల్లి లాంటి పరిపాలన ఎందుకు చెప్తానంటే, ఒక కాఫీ హోటల్కి వెళ్తాను నేను, నాకు ఏదో ఇమ్మని అడుగుతాను, ఒక ఇడ్లీ ఒక పూరి పెరసట్టాను, ఇష్టమైతే తింటాను, అది బాగోపోతే బయట ఇంటి పెట్టేస్తున్నాను. అదే ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగాను అనుకోండి, అమ్మ నువ్వు వండింది నాకు నచ్చలేదు, పలాంది కావాలంటే అయ్యో నా బిడ్డ కడుపు ఆకలితో ఉంటుందేమో అని నాకు కావాల్సింది వండి పెడుతుంది. అందు గురించి కన్నతల్లికి కాఫీ హోటల్కి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుచేత కన్నతల్లి లాంటి పరిపాలన అందించాలి అంటే ఖచ్చితంగా అందరం కష్టపడవలసినటువంటి అవసరం. చివరిగా జక్కంపూడి రాజా గారు రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి వెళ్తున్నారు, గణేష్ వచ్చి రాజనగరం నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఇటీవల కాలంలో గత 2-3 రోజులుగా వస్తుంది, భారీగా ప్రచారం అవుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది మీకు తెలిసిందే? మాకైతే ఇంతవరకు మేము ఆ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. రాజనగరం నియోజకవర్గంలో మా పని ఏంటన్నది మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము కానీ అధిష్టానం ఏం చెప్తే అదే ఇప్పటి వరకు చేసుకెళ్ళాం. అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం అనేటటువంటి వాస్తవమైనటువంటి ఇది. మొత్తం మీద చూసుకుంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ప్రస్తుతానికి మాత్రం రాజానగరంలో తమ పని చేసుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తి మేరకు కుటుంబాలు అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయాలి, అప్పుడు మాత్రమే మన ప్రజల్లో నిలిచిపోతాం అనే ఏదో వ్యాఖ్యాత ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కుటుంబం మొత్తం పనిచేస్తున్నామన్నారు విజయలక్ష్మి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.